వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. తునిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ సీన్ వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. తమ కౌన్సిలర్ను రాకుండా వైసీపీ అడ్డుకోవడంపై టీడీపీ నిరసనకు దిగింది. దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. మరోవైపు వైసీపీ కౌన్సిలర్లు రహస్య ప్రాంతంలో ఉండిపోయారు. కోరం లేని కారణంగా వైస్ చైర్మన్ ఎన్నిక 4వ సారి వాయిదా పడింది. ఒక్కొక్కటిగా మున్సిపాలిటీలను సొంతం చేసుకుంటున్న టీడీపీ ఎలాగైనా తుని వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని యత్నిస్తుంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పురపాలక సంఘంలో టీడీపీ పాగా వేసింది. మొత్తంగా కూటమి అధికారంలోనికి రావడంతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునే పనిలో పడింది. కాకపోతే ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగడం లేదనే వాదన వినిపిస్తోంది. కౌన్సిలర్లను కొనుగోలు చేయడం, బెదిరించడం పరిపాటిగా మారిందనే వాదన వినిపిస్తుంది. ఇంతకు ఏపీలో ఏం జరుగుతుంది? ఈ అంశానికి సంబంధించి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిన ఎన్నిక మరోసారి వాయిదా పడింది. తుని మున్సిపాలిటీలో టీడీపీకి బలం లేకపోయినా వైస్ చైర్మన్కి అభ్యర్థిని నిలబెట్టడమే కాకుండా రౌడిజం చేస్తున్నట్టు కూడా వైసీపీ ఆరోపిస్తుంది. అయితే తమ పార్టీ విధానాలు నచ్చే మా పార్టీలోకి వస్తున్నారంటూ టీడీపీ అంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉప్పాల లక్ష్మణ్ గారు, పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఉంది. వైస్ చైర్మన్ ఎన్నికలో ఈ గందరగోళానికి కారణం ఏంటి? ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఎందుకు పార్టీలను ఫిరాయింపు చేసుకొని వైస్ చైర్మన్లు పోస్టులు తీసుకోవాలని అనుకుంటున్నారో అది కరెక్ట్ అయిన విధానం కాదు. ఎట్లయినా లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాబోతున్నప్పుడు పవర్ లో ఉంటేనే ఓట్లు వేస్తారా? కాదు కదా. అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బలవంతంగా తీసుకెళ్లడము, లేకపోతే డబ్బులు ఇవ్వడము, లేకపోతే ఇంకొక ఆశ పెట్టడము, వాళ్ళందరినీ ఇటువైపు తిప్పుకోవటము, దాన్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లాగా తయారైపోయింది. ఈరోజు చూస్తున్నాను, టీవీలో కూడా చాలాసార్లు చూశాను పొద్దున్నుంచి. ఇరు వర్గాలు మోహరించడము, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడం, పోలీసులు వెంటబడ్డము, ఇదంతా అసహ్యంగా అనిపించడం లేదా? అంత అవసరమా ఇవాళ? ఇప్పుడు ఈ రోజుతో 4 సార్లు వాయిదా పడింది. ఇప్పుడు అక్కడ కోరమే లేనప్పుడు ఎన్నికల అధికారి మీటింగ్ ఎలా నిర్వహిస్తాడు? ఎలా ఎన్నికలు జరుపుతాడు? వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ హాజరైతే తప్ప కోరం రాదు. టీడీపీలు హాజరైతే కోరం లేదు. లేనప్పుడు 17 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళలో ఓటు మాకేస్తారు అని చెప్పి వీళ్ళు ఆశ పెట్టుకొని వాళ్ళని ప్రలోభ పెట్టి ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళందరినీ ఒక చోట పెట్టుకొని వాళ్ళు బయటికి రానికుండా ఆపేసుకున్నారు. ఇప్పుడు ఎవరిది తప్పనాలి మనం? వైఎస్ఆర్సీపీ కూడా ఏంటంటే వాళ్ళకు కూడా అభద్రతా భావం ఏర్పడింది. ఎక్కడ వెళ్ళిపోతారా వీళ్ళని, వాళ్ళని బంధించేసి ఒక చోట పెట్టుకుంటారు. లేదు, మీటింగ్ హాజరైపోయి సరే ఓటేద్దాం, ఎవరు గెలిస్తే గెలవని, ఓడిపోతే ఓడిపోని అనేటువంటిది ఉంటే ఈ సమస్య రాదు. అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. ఇప్పుడు పోలీసులు కూడా కష్టం కదా. అధికార పార్టీ వైపు ఉండాలి అని కోరుకుంటారు ఎవరు? అధికార పార్టీ నాయకులు పోలీసులు అలా కాకుండా న్యాయబద్ధంగా వ్యవహరించాలి కదా. వ్యవహరించాలి అంటే ఇబ్బంది అవుతుంది. కొంతమందిని అసలు రానికుండా ఆపేశారు అక్కడికి. వీళ్ళు కూడా అంత పెద్ద తుని అదొక చిన్న పట్టణం మున్సిపాలిటీ, అది వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నిక. దానిని అంత ప్రెస్టేజ్గా తీసుకొని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ పోస్టును కైవసం చేసుకోవాలనే ప్రయత్నాలు ఏవైతే అదే ఉన్నాయో, లక్ష్మణ్ గారు, లాభం ఏంటి? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ తొందరలోనే ఉంటాయని మీరే చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అధికారంలో టీడీపీ ఉంది కనుక రాబోయే రోజుల్లో తానే గెలిచే అవకాశాలు ఉంటాయి. అంతకుముందు మనం అనుకున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీకి ఎక్కువ అవకాశం ఉంటుందని మనకు తెలుసు. కానీ ఇప్పటికిప్పుడు వైస్ చైర్మన్ కానీ చైర్మన్లు కానీ మా పార్టీకి చెందిన వాళ్ళే ఉండాలనే పట్టుదల టీడీపీలోకి రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే తమ మాట నెగ్గదన్న ఏమన్నా భావం ఉందా? అది ఆ స్ట్రాటజీ కరెక్ట్ కాదు. ఇక్కడ వాళ్ళు అసలు మీకు ఎందుకండి వైఎస్ఆర్సీపీ వాళ్ళతో పని?
మీకు క్యాడర్ లేదా, లీడర్లు లేరా? ఉమ్, ఇప్పుడు మీరు అన్నట్టు సహజంగానే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ వైపే ప్రజలు కూడా మొగ్గుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకంటే పనులు జరగాలి, అభివృద్ధి జరగాలి అంటే గనక ప్రభుత్వం సహకరించాలి. కాబట్టి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఒకరిగా ఉంటే గనక మనకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచన చేస్తారు. అందుకనే కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్ని సీట్లు గెలుచుకోగలిగినారు అప్పుడు. అదే ఉమ్, కారణం కదా. ఉమ్, ఇప్పుడు వీళ్ళకేం తొందర, ఇంకా ఉంటే 6 నెలలు 7 నెలలు సంవత్సరము లోపలనే ఎన్నికలు రాబోతాయి. వీళ్ళు ఆ ఏ పార్టీలో ఉంటే ఏముంది, వైస్ చైర్మన్ గా ఉంటే ఏముంది. ఇప్పుడు చైర్మన్ వైఎస్ఆర్సీపీ ఉండి వైస్ చైర్మన్ టీడీపీ వస్తాడు అనుకోండి, ఏమిటి జరుగుతుంది చెప్పండి? లాభం ఏంటి అక్కడ? ఉమ్, వైస్ చైర్మన్ మాట నెగ్గుతారా? నెగ్గుతుందా? లేదు ఉమ్, కదా. మళ్ళీ చైర్మన్ దించాలనుకుంటారు, ఉమ్, దిస్తారు, ఎవరో వస్తారు. మరి పొద్దున ఎన్నికల లోపల ఒకవేళ మీ పరిపాలన సరిగా లేదు, ఈ 5-6 నెలలు అనిపిస్తే మళ్ళీ మీకే రివర్స్ అవుతుంది కదా అధికార పార్టీకి. అవును. ఆ వచ్చిన వాళ్ళు సక్రమంగా పనిచేయలేదనుకో, లేకపోతే అవినీతి చేశారనుకో, రివర్స్ అవుతుంది కదా. ఉమ్. మరి ఎందుకు ఇంత అసలు ఇంత అవసరమా అన్నది ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. అదే అర్థం కావడం అంత లేదు. ఒక తుని గందరగోళం చేయాల్సిన విషయంలోనే పని కాదు లేదు. లక్ష్మణ్ గారు, చాలా చోట్ల ఇప్పుడు ఇంతకుముందు గతంలో చూసాం తుని, ఇప్పుడు తిరుపతి, నెల్లూరు, ఏలూరు, ఇంకా చాలా వాటిల్లో కూడా టీడీపీ వాళ్ళ చైర్మన్లు కానీ వైస్ చైర్మన్లు కానీ నెగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడా కూడా వాళ్ళ పదవిలో లేకపోయినా కానీ, బలం లేకపోయినా కానీ తన వాళ్ళు నిలబెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి స్ట్రాటజీ అనేది అర్థం కావడం లేదు. ఏపీలో ఒక రకంగా కుటుంబ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కదా. అంతే కదా. మరి ఇక్కడ ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే గ్రూపులుగా ఏర్పడిపోయి, కాంతాలను ఏర్పడిపోయి వ్యక్తిగత దాడులకు కూడా దిగేటువంటి అవకాశం వస్తుంది. ఉమ్, అవన్నీ అవసరమా అని ఇప్పుడైతే, ఇప్పుడు పరిపాలన లోకల్ బాడీస్ నార్మల్ గా జరుగుతూ ఉన్నది. ఎక్కడో సింగిల్ అంటే చాలా తక్కువ 1-2 మెజారిటీ లేక అంతకుముందు ఓడిపోయి ఉండి ఆ ఒకరిద్దరు ఇటువైపు వస్తే, మన వైపు వస్తే మనం అధికారంలో ఉంటామని అనుకున్న చోట అది వేరే విషయం. అలా ఉమ్, కాకుండా అసలు మెజారిటీ లేదు, ఆ, ఒక తక్కువ మంది మీకు మీకు కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ దగ్గర పెట్టుకొని మీరు చైర్మన్ పోస్టులు వైస్ చైర్మన్ పోస్టులు కొట్టేయాలనే ఆలోచన ఎందుకు చేస్తారు? నాకు అర్థం కాదు. ఉమ్. ఏం అవసరం? అంటే దీని వెనక ఏదైనా స్ట్రాటజీ ఉండి ఉండొచ్చు కదా లక్ష్మణ్ గారు. ఏమి అనేది అక్కడ లోకల్ లీడర్లు ఏం చేస్తున్నారంటే, ఏదో నాకు పవర్ ఉంది అనిపించుకోవాలి కాబట్టి నేను డబ్బు ఖర్చు పెడతాను, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి వస్తాడు ముందుకు. రైట్. అంటే ఈ స్ట్రాటజీ ప్రకారం అయితే నేను చెప్పాను కదా, స్ట్రాటజీ ప్రకారం అయితే ఇలాంటి పనులు చేయడం వల్ల ఇంకా నెగిటివ్ వస్తుంది. రైట్. మళ్ళీ రైట్. ఎన్నికలు వచ్చినప్పుడు. రైట్ సార్, మనతో పాటు ఓట్ల సురేందర్ నాయుడు గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, అలాగే మధుబాబు గారు, పీరిశెట్టి వైసీపీ లీడర్ మనతో జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. మధుబాబు గారు, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా మారింది. ఈ గందరగోళానికి కారణం ఏమై ఉండొచ్చు? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. ఓకే. అయితే ఇప్పుడు ఈ తునిలోనే కాకుండా అంతకుముందు మీరు చెప్పినట్లు తిరుపతి కానీ, ఏలూరు కానీ, నెల్లూరు కానీ, ఇక్కడ ఎక్కడైతే ఒకవేళ డెఫిషియన్సీ ఏర్పడినప్పుడు రీఎలక్షన్ జరిగినప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఈ పదవులు తీసుకోవడానికి శుభ్రంగా ప్రయత్నిస్తుందండి. అలాగే ఈ తునిలో కూడా కౌన్సిలర్ని వాళ్ళందరినీ ట్రాప్ చేయడం, ప్రతి ఒక్క దగ్గర ఇలా చేయడం. ఇప్పుడు ఏముంది, ఇంకొక 2 years 1.5 years సంవత్సరం 2 years ఉంది. కానీ ఆ వైసీపీ వాళ్ళందరినీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని వాళ్ళు కూడా ఆ ఏరియాలో తీసేసుకుంటే రేపొద్దున్న ఎలక్షన్స్ ఏవైతే మున్సిపల్ ఎలక్షన్సో, కార్పొరేషన్ ఎలక్షన్సో, ఇంక ఇలాంటివి ఏవైనా ఏర్పడినప్పుడు వీళ్ళందరినీ మనతో కూటమి ప్రభుత్వంలోకి తీసుకోవచ్చన్న దురుద్దేశం కనిపిస్తూ ఉంది వీళ్ళలో. ఇక్కడే కాదు, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూపర్ 6 అమలు చేయకపోవడంతో చాలా వ్యతిరేకత ఏర్పడుతుంది.
అందువల్ల ముందుగానే నాయకుల్ని కొంచెం ట్రాప్ చేసి తీసేసుకుంటే కొంతవరకు మనం నెగ్గొచ్చు. ఇలాంటి దగ్గర వ్యతిరేకత ఎప్పుడైనా నాయకులను రేటింగ్స్ తీసుకుంటే అయినప్పుడు గెలవలేం కదా మధుబాబు గారు. ప్రజల్లో అది ఉండాలి కదా, ఆ విశ్వాసం ఉండాలి. లేకపోతే పథకాలు అమలు పరిస్తే దానికి తగ్గట్టుగానే ప్రజలు ఆలోచిస్తారు కదా. నాయకులు వస్తే గెలుపు సాధ్యం కాదు కదా. అదే వాళ్ళు ఆలోచించాలి. నాయకులు ఎప్పుడైతే ఇలాంటి ఓవర్‌లాప్ చేసి, దౌర్జన్యాలకు పాల్పడి, లేదా ఎక్కడో వాళ్ళని తీసుకెళ్ళిపోయి, ఆ టైంకి తీసుకొచ్చి, ఇలాంటివన్నీ చేసినప్పుడు ప్రజల్లో చిన్న ఒక ఆందోళన ఏర్పడుతుంది. ఇప్పుడైతే చెప్పరు గాని వాళ్ళు, ప్రజలు ఓట్లు వేసినప్పుడు మాత్రం కూటమికి ఎగెనిస్ట్‌గా ఆ రోజు చేయడానికి ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిబేట్ ఎందుకు పెట్టుకున్నాం? రోజు రోజుకి ఇలా ఈ విధమైన ఎప్పుడైతే ఎక్కడైతే జరుగుతుందో వెంటనే ఇమ్మీడియేట్‌గా మీడియా, సోషల్ మీడియా గాని, మన ఛానల్స్‌లో గాని వెళ్ళిపోతా ఉంటది. ఇదంతా కలిసి ఒక్కసారి వ్యతిరేక భావం కూటమికి ఎఫెక్ట్ ఇస్తదని నేనైతే అనుకుంటున్నాను. హ్మ్. అంటే గతంలో అలాంటి అంటే అంటే సాధారణంగా అధికారంలో రాష్ట్ర మొత్తంలో కూడా అధికారంలో టీడీపీ ఉంటే కొన్ని మున్సిపాలిటీల్లో తన అధికారం చెల్లదేమో అన్న ఒక భావంతో ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? అంతే కదా! ఇప్పుడు చాలా వరకు మీరు చూస్తే గతంలో ఎంపీపీలు గాని, జడ్పీటీసీలు గాని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం గెలుచుకుంది. హ్మ్. ఆ మండలంలో గాని, జడ్పీటీసీలు గాని అన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేతిలో ఉన్నాయి. ఎలక్షన్స్‌కి ముందు జరిగాయవి. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అవన్నీ కూడా వీళ్ళ మండలాధ్యక్షులను గాని, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్స్‌ని గాని, చైర్మన్‌లు గాని అక్కడ ఈళ్ళు 10 మంది ఉంటే, ఆళ్ళు 20 మంది ఉన్నప్పుడు చాలా గందరగోళం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఎలాగోలాగా వీళ్ళని వశపరుచుకొని, మన వైపు తిప్పుకొని కండువా ఏయించుకోవడమో, లేకపోతే వాళ్ళ తాలూకా మనిషినే లాగేసుకొని వీళ్ళ పార్టీలో చేర్చుకొని ఆళ్ళకి పదవి ఇవ్వడం గానీ, ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది. మీరు అదే కాదు, ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఎక్కువ వైఎస్ఆర్ పార్టీ డామినేటింగ్‌గా ఉంది. అందువలన వాళ్ళను కూడా ఇప్పుడు లోబరుచుకోవడానికి చూడడం ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టార్ట్ హ్మ్. అయ్యాయి. అందువలన ఏంటంటే, అధికారంలో ఉన్నాం, మేము ఏదైనా చేయగలం, ఏదో ఒకలాగా ప్రలోభాలకి లోపడదామని ఆలోచిస్తున్నారు తప్ప, ప్రజాస్వామ్య కానీ పద్ధతిలో మధుబాబు గారు గతంలో వెళ్దాము. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. చాలామంది టీడీపీ వాళ్ళని కూడా వేయనివ్వని పరిస్థితి, గతంలో దాడులు చేసిన పరిస్థితి, అవన్నీ మనసులో పెట్టుకుందంటారా టీడీపీ? దాని ఫలితమే ఇప్పుడు దాన్ని అది రివర్స్ చేస్తుందంటారా? అది అది ఏమాత్రం కాదండి. హ్మ్. ఎందుకంటే, రాష్ట్రంలో లాస్ట్ టైమ్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, స్థానిక సంస్థలు జరిగినప్పుడు కూడా, స్థానిక సంస్థల్లో ప వీళ్ళంతా ఒక ప్రచారం మాధ్యమాల ద్వారా సృష్టించారు తప్ప, ఎవరు కూడా నామినేషన్ వేయకపోవడం జరగలేదు. నామినేషన్ వేయకపోతే పోటీలు ఎలా జరుగుతాయి చెప్పండి? హ్మ్. అన్నిటి దగ్గర పోటీలు జరిగాయి కదా! కొన్నే యునానిమస్ అయ్యేవి. ఎంత హ్మ్. ఒక 20% ఆఫ్ ది టోటల్‌లో 100% కాకుండా 20% యునానిమస్ అయ్యేవి. మరి మీడియాలో మిగతా మీడియాలో వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్న విజువల్స్‌తో సహా వచ్చింది కాబట్టి దానికేమంటారు? అదంతా కూడా కల్పితాలే అంటారా? అదంతా ప్రచారమే అంటారా? ఇప్పుడు ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చి హైప్ చేసుకొని, క్రియేట్ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్స్‌కి వాళ్ళు ఒక లైన్ వేసుకుంటా ఉంటారు. హ్మ్. అలా ఆ విధంగా చేశారే తప్ప, ఏ రోజు కూడా వైసీపీ అడ్డుకుంటే, ఈరోజు మొన్న గత ఎలక్షన్స్‌లో వీళ్ళు 21కి 21 రావు. తెలుగుదేశంకి 164 రావు. హ్మ్. వైసీపీ గాని దారుణంగా, దౌర్జన్యకరంగా చేసినట్లయితే ఎప్పుడు కూడా అలా జరగలేదు. వీళ్ళు క్రియేట్ చేశారు అంతే అది. హ్మ్. అంతే అంటారు. రైట్. యెస్ అండి. రైట్. మనతో పాటు ఓట్ల సురేంద్ర నాయుడు గారు ఉన్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. ఆయనతో మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. సార్, సార్ టీడీపీకి నమస్తే. బలం లేకపోయినా కూడా అభ్యర్థిని నిలబెట్టింది, కౌన్సిలర్లను బెదిరిస్తున్నారు, కిడ్నాప్లు చేస్తున్నారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా స్వతంత్ర న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు వైసీపీ చిలక పలుకులు పలుకుతాం సార్. నీతి వాక్యాలు
అంటే వాళ్ళు చేస్తే మాత్రము అది చాలా గొప్ప కార్యక్రమం. ఇంకెవరన్నా చేయకపోయినా కూడా అదేదో చేసినట్టు, వీళ్ళకి లేనట్టు, తెలుగుదేశం పార్టీకే మీడియా ఉన్నట్టు వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళ మీడియా మీదే కదా వీళ్ళ బతుకులన్నీ మీడియా మీద, వీళ్ళ సొంత మీడియా మీదే కదా వీళ్ళ బతుకులు అంతా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు గత 4 సంవత్సరాల 3 సంవత్సరాలకు ముందు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగాయో ప్రపంచం అంతా చూసింది. ఆ రోజు జరిగిన ఎన్నికలు, వాటిని ఎన్నికలు అంటారా? దానికి నిదర్శనం చూడండి. ఇది ఎన్నిక అంటారా? అంటే ఒక్క మనిషిని ఎంతమంది పోలీసులను పెట్టి లాగుతున్నారు చూడండి. ఒకటి. అవును, సురేంద్ర నాయుడు గారు ఆ కథనాలన్నీ కూడా మీడియాలో వచ్చాయి, మీడియాలో ఇప్పుడు చూసాము. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? ఇవన్నీ మర్చిపోతే ఎట్లా అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆగడాలు, దౌర్జన్యాలు, హింసాకాండ ఇవన్నీ మర్చిపోయి మీరు ప్రతిపక్షంలోకి వచ్చేసేపాటికి సాధు జంతువులాగా మీరు మాట్లాడితే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు కదా. ఇప్పుడు కాబట్టి నేనేమంటానంటే, వాళ్ళలాగా వైసీపీ ఏ విధంగా అయితే ప్రవర్తించిందో అదే విధంగా మేము ప్రవర్తించాలంటే, ఈరోజు తుని ఎన్నికలు వాయిదా పడి ఉంటుంది. తుని ఎన్నికలు వాయిదా పడి ఉంటుందా? ఈరోజు మేము అధికారంలో ఉన్నాం. వాళ్ళు చెప్పినట్టే మేము అధికార దుర్వినియోగం పాల్పడి ఉన్నా, పోలీసు యంత్రాంగం వన్ సైడ్ చేసి ఉన్నా, లేదా అధికార యంత్రాంగం వన్ సైడ్ చేసి ఉన్నా, ఈరోజు వాళ్ళు ఎక్కడ దాక్కునే మేము లాక్కచ్చి ఉండలేమా? అక్కడ కార్పొరేటర్లని, కౌన్సిలర్ని మేము లాక్కచ్చి ఉండలేమా? లాక్కచ్చి మేము అలాగే ఓటేయండిరా అని చెప్పి మాట్లాడించి ఓటు వేయించుకొని వన్ సైడ్ చేసుకోలేమా? మేము చేయలే ఆ విధంగా. ఎవరైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆకర్షితులై వస్తారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నాం. నిన్న వాయిదా పడింది, మొన్న వాయిదా పడింది, ఈరోజు వాయిదా పడింది తుని. ఎందుకు వాయిదా పడింది? మాకు చేత కాకనా లాక్కునేదానికి? లేదు, మేము పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించో, లేదు మా బలాన్ని ఉపయోగించి మేము అలాగే తీసుకొచ్చుకొని ఓట్లు వేసుకోలేకనా? మేము ఆ విధంగా ప్రవర్తించలా. తిరుపతి విషయం చెప్పారు మీరు. తిరుపతిలో జరిగింది, మొదటి రోజు ఎన్నిక జరిగింది. ఎన్నికకి వాయిదా పడింది, కోరం లేకుండా వాయిదా పడింది. వాయిదా పడకుండా మేము చేసుకోకుండా ఉంటాం కదా. అధికారం మా చేతుల్లో ఉంది, అంగబలం అర్ధబలం మా దగ్గరే ఉంది. మేము దాన్ని కానీ దుర్వినియోగం చేయాలనుకుంటే రెండో రోజు వాయిదా, ఫస్ట్ రోజు వాయిదా ఎందుకు వేయించుంటాం సార్? మాకు కూడా డబ్బులు వేస్ట్ కదా. రెండో రోజు ఎందుకు? రెండో రోజు దాకా ఎందుకు చేయండి? ఇప్పుడే ముందు తీసుకురండి వాళ్ళని, ఎలక్షన్ చేయించండి. ఏదేమైనా సురేంద్ర నాయుడు గారు ఒక మాట 30 వైసీపీనే గెలిచింది తునిలో. మరి అలాంటప్పుడు మీరెందుకు వైస్ చైర్మన్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత గందరగోళానికి కారణం ఎందుకు గురవ్వాలి మీరు? అవును సార్, ఇప్పుడు వైసీపీలో తునిలోనే కాదు, తిరుపతిలో కానీ హిందూపురంలో కానీ, ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీలో గెలిచినటువంటి కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి వాళ్ళు ఎవరైనా గెలిచిన అనేదానికంటే దాన్ని ప్రకటించుకున్న, నామినేట్ చేసుకున్న అనే మాట వాడచ్చు. గెలిచింది కాదు అది. ఎందుకంటే 4 సంవత్సరాలకు ముందు ఎన్నిక జరిగినప్పుడు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీని కానీ, బీజేపీని కానీ, జనసేన కానీ ఎవరిని కూడా వీళ్ళు నామినేషన్ వేయడానికి కూడా అడ్డుకున్నారు. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి అడ్డుకొని నానా ఇబ్బందులు పెట్టి ఇంట్లో నుండి బయట రానికుండా హౌస్ అరెస్టులు చేశారు. తిరుపతిలో అయితే ఒక మహిళ నామినేషన్ వేయాలని చెప్పి ఆమె నామినేషన్ పత్రాలు ఇంటర్నల్ గా పెట్టుకొని మామూలుగా లోపలికి వెళ్తా ఉంది. అంటే నామినేషన్ పత్రాలు కూడా ఆమె చేతులు లేవు. ఇంటర్నల్ గా ఎక్కడో ఒక దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టుకొని లోపలికి వెళితే, లోపలికి వెళ్ళినటువంటి మహిళ అని కూడా చూడకుండా
తాకరాని చోటంతా తాకి ఉమ్, ఆ నామినేషన్ పత్రాలు లాక్కొని సింపి నానాగాబుర్ చేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తిరుపతి నుండి 70 కిలోమీటర్ల అవతల తీసుకుపోయి నడి రోడ్లో వదిలేసి వచ్చారు. ఉమ్, ప్రధాన సాక్షి నేను దానికి. నేను ఏది కూడా సాక్ష్యాలు లేని నేను మాట్లాడను సార్. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు చూపిమంటే కూడా చూపిస్తా. ఉమ్, ఆమె అక్కడ వదిలేసి వస్తే అక్కడ నుండి ఫోన్ కూడా లేకపోతే అక్కడ ఎవరిదో ఒకరి దారిని పోయే వాళ్ళ దగ్గర నుండి ఫోన్ తీసుకొని తిరుపతికి ఫోన్ చేస్తే మేము పోయి తీసుకొచ్చే లోపల టైం అయిపోయింది. ఉమ్. టైం అయిపోయేటట్టుగా చేసినటువంటి ఘనకార్యాలు వీళ్ళు చేశారు. నామినేట్ చేసుకున్నారు వీళ్ళు. నామినేట్ చేస్తే వాళ్ళు నామినేట్ చేసిన వాళ్ళు కూడా ఏమైంది ఈరోజు, ఒకవేళ నామినేట్ చేసిరో లేకపోతే ఇప్పుడు మనం ఎమ్మెల్సీలని వాళ్ళని గవర్నర్ కోటాలోనో ఎమ్మెల్యే కోటాలో నామినేట్ చేస్తాం కదా. చేసిన తర్వాత వాళ్ళు నామినేట్ అయిన తర్వాత ఆ హోదా వాళ్ళకి ఇవ్వాలా. ఉమ్, ఎమ్మెల్సీ కోటాలో గవర్నర్ కోటాలో అయినా ఎమ్మెల్యేల కోటాలో అయినా ఒక నామినేటెడ్ పదవి అతనికి ఇస్తే వాళ్ళకి ఆ పదవికి గౌరవం ఇవ్వాలా. కానీ వీళ్ళు ఆ గౌరవం ఇవ్వాలా. వీళ్ళు ఎవరైతే లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉంటాడో ఆ ఎమ్మెల్యే నేను మిమ్మల్ని కార్పొరేటర్ని చేశాను, నేను మిమ్మల్ని కౌన్సిలర్ని చేశాను, మీరందరూ నేను చెప్పినట్టు వినాలి, మీ ఇష్టానుసారం మీరు డెసిషన్ తీసుకోకూడదు అని చెప్పి ఎమ్మెల్యేను ఆయనే, మేయరు ఆయనే. కానీ సురేంద్రబాబు గారు, ఏదేమైనా ఇంత గందరగోళం, ఇంత గొడవలు, ఇంత హడావిడి లేకుండా ఎన్నికలు జరగవచ్చు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఈ వైస్ కౌన్సిలర్ను, చైర్మన్ను ఇప్పటికిప్పుడు ఎన్నుకుంటే వచ్చే టీడీపీ తరపున ఉండాలి అనే ఒక కోరికతో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. మరి ఈ పదవుల వలన వచ్చే లాభం ఏంటి టీడీపీకి? సార్ నేను అదే చెప్తున్నా. ఒకే నిమిషం కన్క్లూడ్ చేస్తా. టోటల్ ఒక నిమిషం. ఆ విధంగా వాళ్ళు చేసిన దానివల్ల వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు కార్పొరేటర్లుగా ఎన్నికైన వాళ్ళు కానీ కౌన్సిలర్గా ఎన్నికైన వాళ్ళు కానీ మాకు కార్పొరేటర్గా గౌరవం ఇవ్వలేదు, ఒక కౌన్సిలర్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేదు, మాకు గౌరవం లేని చోట మేము ఉండలేము, మనసు చంపుకొని 3.5 సంవత్సరాల పాటు మేము వాళ్ళకు వెట్టి చాకిరీ చేశాం, మాకు అక్కడ గౌరవం లేదు, గౌరవం లేని దగ్గర మేము ఎందుకు ఉంటాం? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కౌన్సిలర్ అంటే విలువ ఏంది అనేది మాకు చెప్పింది, కార్పొరేటర్ అంటే విలువ మాకు తెలిసింది, మాకు చూపించింది. కాబట్టి మేము వాళ్ళతో కలిసి ముందుకు నడుస్తామని మాతో వస్తున్నారు. అంతేనా, లేకపోతే అధికార పార్టీలో ఉంటే ఏమైనా లాభాలు వస్తాయన్న ఒక ఉద్దేశంతో వస్తున్నారా? అదే చెప్తున్నా. మాకు లాభం కాదు ఇక్కడ, ప్రజలకు. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమం చేయాలన్నా, అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా ఒక సిటీలో అంటే కార్పొరేషన్ పరిధిలో సపోజ్ తిరుపతిలో 40 డివిజన్స్ 50 డివిజన్స్ ఉన్నాయి. 50 డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి మేయరు వాళ్ళు కానీ డిప్యూటీ మేయరు వాళ్ళు లేరు అనుకోండి, మేము పెట్టిన ప్రతిదానికి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. అంటే మనం 5 లక్షల వరకు అయితే విచక్షణా జ్ఞానంతో అక్కడ ఉన్నటువంటి కమిషనరు డెసిషన్ తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. సరే సురేంద్రబాబు గారు, మీరు అన్నట్టు నిజంగానే అభివృద్ధి కోసమే వస్తున్నారు అనుకుందాం. అంటే నిజంగా ప్రతిపక్ష కౌన్సిలర్ ఉన్న చోటలో, అది ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న చోటనో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయదా? అదే నేను చెప్తున్నాను సార్, దానికే చెప్తున్నా. ఎందుకు మీకు లాభమా అని అడుగుతున్నారు కదా, దానికోసం చెప్తున్నా. ఇప్పుడు మనం అభివృద్ధి చేయాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మెల్యే ఫండ్ లో చేయొచ్చు, లేదంటే మినిస్టర్ ఫండ్ లో చేయొచ్చు, లేదంటే ఎంపీ ఫండ్స్ లో చేయొచ్చు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్మార్ట్ సిటీనో లేదంటే స్మార్ట్ టౌన్ దానికి నిధులు వస్తాయి. ఆ నిధులు ఖర్చు పెట్టాలంటే మనం ఏం చేయాలంటే దాంట్లో పెట్టాలా, కౌన్సిల్లో పెట్టాలి. కౌన్సిల్లో పెట్టి కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించాలి. ఆమోదిస్తే మాత్రమే మనం ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేదానికి ఉంటది, లేదంటే చేసేదానికి లేదు. మనం అక్కడ నుండి, అందుకే కదా మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2000 కోట్లు తిరుపతికి అయితే, దాదాపు చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే 4 టౌన్లు ఉన్నాయి, 4టికి కలిపి 2000 కోట్లు వచ్చింది. 2000 కోట్లు వస్తే ఆ 2000 కోట్లు 1 రూపాయి ఖర్చు పెట్టాల.
కానీ సురేందర్ నాయుడు గారు ఒక్క వెళ్ళిపోయిందంటే విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను, ఈ ఒక్క తునిలోనే కాదు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కౌన్సిలర్లు వాళ్ళందరూ కూడా ఏ ఉద్దేశంతో వచ్చినా సరే బెదిరిస్తున్నారా, కిడ్నాప్లు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ఉంటుందని వస్తున్నారా తెలియదు. కానీ ఈ పరిణామాలన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి ఒక మచ్చ తెస్తున్నాయి, ఒక అపప్రద మూట కట్టుకుంటుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. సార్, ఎక్కడా కూటమి ప్రభుత్వానికి మచ్చ లేదు, మాకు అంటగట్టేది ఉండదు. ప్రజలకు అందరికీ తెలుసు. ప్రజలు వాళ్ళకు విశ్వాసం ఉంది, కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. అభివృద్ధి చేసేదానికి వీళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా వీళ్ళతో కలిసి అభివృద్ధి పథకాలు ప్రజలకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా ఇప్పుడు తునిలో నిజంగా వాళ్ళకి మెజార్టీ ఉంటూ వాళ్ళు చేసుకోవచ్చు. లేదు మేము లాక్కోగలిగాలనుకుంటే మాకు 1 నిమిషం పని సార్. తునిలో మేము లాక్కోవాలంటే ఒక నిమిషం పని, మాకు పెద్ద సమస్య ఏం కాదు అది. 1 నిమిషంలో లాక్కొని మేము డిప్యూటీ మేయర్ కాగలుగుతాం. కానీ వాళ్ళు రావట్లేదు. వాళ్ళు ఎందుకు రావట్లేదు? వాళ్ళ కౌన్సిలర్లన్నీ అందరిని వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు కొంతమందిని ఎందుకు బంధించినారు? వాళ్ళు స్వేచ్ఛకు వదిలేయచ్చు కదా. వాళ్ళు మీ విఘ్నతకు వదిలేస్తున్నాం, మీరు ఓటు వేయబోండి, ఎవరికి వేస్తారో వేయండి అని వదలొచ్చు కదా. మరి వాళ్ళు దాచిపెట్టకపోతే ఎందుకు దాచిపెడుతున్నారు? ఎందుకు వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు? అభివృద్ధి జరగకూడదనే కదా. అభివృద్ధి జరగకపోతే రేపు చెడ్డ పేరు వాళ్ళ నాయకులు వాళ్ళనే ప్రలోభ పెట్టుకుంటారంటారా? చెడ్డ పేరు వచ్చే విధంగా అభివృద్ధిని అడ్డుకోవాలి. అభివృద్ధిని అడ్డుకుంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అదే వీళ్ళకి కావాల్సింది. వీళ్ళకి కావాల్సింది అదే కదా. 5 సంవత్సరాలు ఏది ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఏది చేసిందిలా? రూపాయి కేంద్రం నుండి వచ్చినటువంటి రూపాయి ఖర్చు పెట్టిన పాపన వాళ్ళది. ఇప్పుడు మేము ఖర్చు పెట్టి డబ్బులు అభివృద్ధి చేయాలా, ఇంకా కేంద్ర ప్రభుత్వం నుండి విరిగా నిధులు తీసుకొచ్చుకోవాలా, డెవలప్ చేయాలంటే వీళ్ళ అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళవి ఓపెంటరీగా వస్తా ఉంటే వాళ్ళని రానికుండా వీళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకు బంధిస్తున్నారు? వీళ్ళు ఎక్కడంటే అక్కడ రిసార్ట్లలో పెట్టి బంధించేది ఎందుకు బంధిస్తున్నారు? వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు మాట్లాడదాం ఇంకాను పరంగా ఓటేయమని చెప్పండి. రైట్ లక్ష్మణ్ గారు, ముఖ్యంగా తమ పార్టీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చూసే వస్తున్నారు, కానీ నిజానికి వైసీపీ వాళ్ళే తమ కౌన్సిలర్ని బంధిస్తున్నారు, తమ పార్టీలకు వస్తానన్న వాళ్ళని కూడా బంధించి పెడుతున్నారు, ఇదంతా కూడా వైసీపీ చేస్తుంది నాటకం అని చెప్పేసి అంటున్నారు. లక్ష్మణ్ గారు, ఇప్పుడు తెలుగుదేశం మిత్రుడు ఫిరాయింపులను పూర్తిగా సమర్థించి మాట్లాడుతున్నాడు. కరెక్ట్ కాదది. ఫిరాయింపులు మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఓకే, చట్టంలో లోపాలు ఉన్నాయి, ఫిరాయించినా కూడా వాళ్ళ పదవి పోదు, ఫిరాయిస్తారు అనుకోండి. మీకు ఏం అవసరం ఉంది ఇక్కడ? మీకు పూర్తి మెజారిటీ ఇచ్చారు ప్రజలు, కూటమి ప్రభుత్వం ఉన్నది, పరిపాలన విషయంలో సాఫీగా వెళ్తున్నారు. రేపు ఎన్నికలు సంవత్సరం తర్వాత ఎన్నికలు వస్తాయి. వచ్చిన తర్వాత మీకు నాయకులు కరువు అవుతారా? లేదు కదా. వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి? ఇప్పుడు వాళ్ళు వస్తారు ఎవరో, మళ్ళీ రేపు పొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళకు మీరు టికెట్లు ఇవ్వాలనా? అంటే మిమ్మల్ని నా పార్టీని నమ్ముకొని ఆ యొక్క కౌన్సిల్ పరిధిలో పనిచేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలని కాదని వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారా టికెట్లు? రేపు మళ్ళీ ఎన్నికలు జరిగితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? మాకు మళ్ళీ టికెట్ మాకే ఇవ్వాలని అడగరా? ఏం కండిషన్లు అవి? మీరు ఏం కండిషన్లతో వాళ్ళు తీసుకొస్తారు? అంటే మీ పార్టీ కార్యకర్తలకే మీరు రాబోయే ఎన్నికల్లో అన్యాయం చేయబోతారు. ఎంతో పార్టీకి 5 ఏళ్ళు నష్టపోయి కేసులు పెట్టించుకొని ఎంత దారుణంగా హింసలు, అప్పుడు 5 సంవత్సరాలు హింసకు గురయ్యారో తెలుగుదేశం కార్యకర్తలు, వాళ్ళు మర్చిపోతారు అంత సులభంగా? మీరు వాళ్ళని కాదని వీళ్ళని తీసుకొచ్చుకోవడం ఏంది? నాకు అర్థం కాదు. వీళ్ళకి టికెట్లు ఇస్తారా రేపు పొద్దున? మరి చెప్పండి, ఇప్పుడు ఇవ్వము టికెట్లు మీకు, రాండి మా వైపు అని చెప్పి పిలుస్తున్నారా? ఎందుకంటే ఆ వార్డులో మీ పార్టీ నాయకులు ఉంటాడు కదా, వాడు ఎప్పటి నుంచో పనిచేస్తుంటాడు, ఎన్నో ఇబ్బందులు పడి ఉంటాడు 5 సంవత్సరాల కాలంలో. అతని కాదని ఇతను తీసుకొచ్చేవాడు ఇప్పుడు అభద్రతా భావం ఫీల్ అవుతాడు కదా. మరి ఆ వార్డు కౌన్సిలర్ తీసుకొచ్చారు, రేపు నాకు టికెట్ ఇవ్వరు, వాడు పార్టీలోకి వచ్చాడు, వాడు వానికే ఇస్తారు అనేటువంటిది వాని మనసులో పడితే రేపు ఎలా పని చేస్తారు రేపు మీకు మీ పార్టీకి వాళ్ళు కార్యకర్తలు? అది మీకు అందుకని మొదటే చెప్పాను నేను, ఇలా చేయటం వలన మీ పార్టీకే నష్టము. ఊరికి ఈ అభివృద్ధి ఇవన్నీ ఒట్టి మాటలు. వీళ్ళు ఉంటే అభివృద్ధి వస్తుంది, వాళ్ళు ఉంటే లేదు అంటే ఏంది? నాకు ఏం
ముందు అక్కడ మున్సిపాలిటీలో డబ్బులు ఉంటాయి కదా అభివృద్ధి జరిగేది. పోనీ ప్రభుత్వం ఏమైనా మున్సిపాలిటీలకు గ్రాంట్లు ఇస్తే కదా అభివృద్ధి జరిగేది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మున్సిపాలిటీలో డబ్బులు లేవు. ఏం అభివృద్ధి చేస్తారు ఇప్పుడు? నాకు అర్థం కాలేదు. ఇవన్నీ ఊరికే బట్టి మాటలు. మీరు కేవలం పదవుల కోసం ఆశపడి ఇలా ఫిరాయింపులను రెచ్చగొట్టుకొని ఫిరాయింపుదారులను తీసుకొచ్చుకొని అబాస్ పాలు కావడం తప్ప ప్రయోజనం ఏమి ఉండదు రాబోయే ఎన్నికల్లో దానివలన అని నా అభిప్రాయము. ఇది మానుకోండి. ఏంటి అసలు మీకు అసలు మెజారిటీలో ఒక అంచున ఉంటే ఏదో ఇద్దరో ముగ్గురో మా వైపు వస్తే మాకు మెజారిటీ వస్తుంది అంటే ఆ ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చారంటే అర్థం వేరు. అసలు మీకు ఏ మెజారిటీ లేని చోట కూడా 15 మందిని 16 మందిని తీసుకొచ్చి మేము మా వైపు వాళ్ళు వస్తారు. తునులో అయితే 30 వైసీపీకి సంబంధించిన వాళ్ళే గెలిచారు సార్. కూడా కరెక్ట్ గా గత ప్రభుత్వంలో దౌర్జన్యాలు జరిగాయా, ఎన్నికలు ఎలా జరిగాయి, ఏకగ్రీవంలో ఎన్నికయ్యాయి అంటే మీ చేతగాంతరం. అప్పుడు పోలీస్ వ్యవస్థ వాళ్ళకి అనుకూలంగా పనిచేసింది. నామినేషన్ కూడా వేపీలేదు చాలా చోట్ల. మీరు భయపడ్డారు నామినేషన్లు వేయడానికి. వాళ్ళు అని చాలా మటుకు ఏకగ్రీవం అయిపోయాయి. జనం కూడా ఆలోచించారు, అరే మనం ప్రభుత్వాన్ని అంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని కాదని మనం ఓట్లు వేసుకుంటే కనుక మన వార్డులో అభివృద్ధి జరగదేమో అనుకున్నారు. అది అయిపోయింది ఆ చాప్టర్. ఎవరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో వాళ్ళు ఏమి దౌర్జన్యాలు చేయలేదని మాట్లాడడం లేదు. ఎవరైనా అందరినీ తెలిసి ఏం జరిగిందో. మీరు అదే లైన్లోకి పోకూడదు కదా. వాళ్ళు చేసిన తప్పే మీరు చేయకూడదు కదా. మీకేం అవసరం ఉంది? వాళ్ళని దౌర్జన్యంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? పోలీసులు పంపించాల్సిన అవసరం ఏముంది? ఏం అవసరం ఉంది చెప్పండి. ఇప్పుడు ఎందుకు దిగుతున్నారా దీంట్లో అనవసరంగా? ప్రజాభిప్రాయం తెలుసుకోండి ఎలా ఉంటుందో. జరగనివ్వండి. ఏమవుతుంది ఇక్కడ? అక్కడేమన్నా ఇక్కడ ఆడెవడో వైస్ చైర్మన్ ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ లేదా కౌన్సిలర్లు ఉంటారు. మీ వైపు తెచ్చుకోవడం వల్ల మీకు ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇంకా మీరు మీ యొక్క కార్యకర్తల అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాని వల్ల ఏ వార్డులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఉన్నాడో అతను టీడీపీ వాళ్ళను ప్రేమగా చూసుకున్నాడా? 5 ఏళ్ళు, పోనీ 4 ఏళ్ళు, 3.5 సంవత్సరాలు లేదు కదా. లేనప్పుడు వాళ్ళకు వ్యతిరేకత ఉంటుంది కదా వాళ్ళ మీద. అదే మనకు ఒక పని చేసి పెట్టలేదు ఇతను, మనం టీడీపీ అని ఈ కౌన్సిలర్ అని చెప్పి వాడిని మీరు తీసుకొచ్చుకుంటే మీ కార్యకర్తలు ఎలా ఫీల్ అవుతారో ఆలోచించండి. మీరే చెప్తున్నారు కదా వాళ్ళు విపరీతంగా వేధించారని. ఆ వేధించిన వాళ్ళని మీ వైపు ఎట్లా తిప్పుకుంటారండి? నాకు అర్థం కాదు. మీ కార్యకర్తల వైపు కూడా ఆలోచించండి. రైట్. మధుబాబు గారు, వైసీపీలో మాకు గౌరవం లేదు, భద్రత లేదు, అందుకే మేము టీడీపీకి మద్దతు పలుకుతున్నామని చెప్పి మీ వాళ్ళే అటువైపు వెళ్ళిపోతున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకు అంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడో అక్కడక్కడ వెళ్ళిపోయి ఎమ్మెల్యేలు ఎవరో ఒకరు కొంతమంది వెళ్తే వెళ్ళొచ్చు, కానీ అది సహజంగా జరుగుతూ ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ వచ్చేసారు. వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. అంతేగాని ఓవరాల్గా కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది జరిగిపోయింది అనేసి ఇబ్బంది జరిగిపోయి వాళ్ళు వెళ్ళిపోవడం ఇవన్నీ అన్నది కరెక్ట్ కాదు. ఇంకొకటి చెప్పారు లాస్ట్ టైము మన తెలుగుదేశం సోదరులు, ఏంటి అందరికీ ఎవరికి నామినేషన్ వేయలేదు, అది నామినేటెడ్ పదవిగా వేసేసారు అని చెప్పేసి. మీరు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని పోరాటాలు చేసింది, ఎలక్షన్ కమిషన్ అనే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఉంది, దానికి మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నానండి. ఇన్ని పోరాటాలు చేశారు, రాజధాని మీద పోరాటం చేశారు, పోలవరం మీద చేశారు, కానీ ఎలక్షన్ కమిషన్కి ఎందుకు పిటిషన్స్ వేయలేదు? వాళ్ళు సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి కదా, ఇగోండి ఫలానా దగ్గర నామినేషన్ వేయనివ్వలేదు, ఎలక్షన్స్ జరపనివ్వలేదు, ఇక్కడ పోలీస్ జులుం ప్రదర్శించారు, అధికార ప్రభుత్వం జులుం ప్రదర్శించింది అని
ఎందుకు వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయలేదని నేను అడుగుతున్నా ఉన్నా. ఈ గతంలో అది టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు లేఖలు రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే అందుకని అది చేతగానితనం అంటాను నేను. ఎందుకంటే ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు అన్నప్పుడు మనకి అన్ని సంస్థలు ఉన్నాయి, స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఎలక్షన్ కమిషన్ ఉంది, కోర్టులు ఉన్నాయి. అందువలన ఏదో రాజకీయ పరంగా మనం ఎప్పుడు కూడా నింద వేయకూడదు. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చేసి తెలుగుదేశంలో ఇచ్చేశారు అంటే వాళ్ళు ఆ మాత్రం వాళ్ళకి వైసీపీలో నష్టంగా జరిగినట్లయితే ధైర్యంగానే ఓటేస్తారు. సరే, నిజంగా ఇప్పుడు చాలామంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్ళిపోతున్న మాట అయితే వాస్తవమే. నిజానికి వాళ్ళకు కూడా కొంతవరకు అధికార పార్టీలో ఉంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నది ఒక ఇది ఉంటుంది కదా, ఆ కారణంతో వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అధికార పార్టీలో ఉంటే పనులు జరుగుతాయని ఒక ఇది వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చుగా. అదే ఇప్పుడు రాజకీయం అన్ని తర్వాత కొంత స్వార్థంతో కూడుకొని ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఆ స్వార్థంగా ఆలోచించిన వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించరు. ఏ నాయకుడు కూడా ఆలోచించడు. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించడు. ఎంతమంది పార్టీలో వెళ్ళిపోతే ఇప్పుడు లక్ష్మణ్ గారు ఒక పాయింట్ చెప్పారు. ఎవరైనా పార్టీలో ఉండి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండి ఆ తెలుగుదేశం అధికార ప్రభుత్వం ఉందని వెళ్ళిపోతే అక్కడే ఈ వైసీపీ నష్టం జరిగిందని తెలుగుదేశంకి వెళ్ళినప్పుడు రేపు వైసీపీ గాని అధికారంలోకి వస్తే ఆ నాయకుడు మళ్ళీ తెలుగుదేశం ఆ కూటమి ప్రభుత్వం వదిలేసి వైసీపీలోకి వచ్చేస్తాడు. ఈ లోపల ఎవరైతే 100% పనిచేశారో పార్టీకి, అంటే ఇది సహజంగా జరిగే ప్రక్రియ కింద మీరు చెప్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారం కోసమో లేకపోతే రాజకీయ లబ్ధి కోసం వస్తూ ఉండవచ్చు. అలా అనుకున్నప్పుడు దాన్ని లైట్ గానే తీసుకోవచ్చు కదా. ఎందుకు ఇంత తాపత్రయపడ్డాం? ఎందుకు మరి ఫిరాయింపులు ప్రోత్సహిస్తుందని టీడీపీ మీద ఆరోపణలు చేయడం? మరి అది ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో చేయమని చెప్తున్నాను నేను. ప్రజాస్వామ్య పద్ధతిలో చేసి మీరు ఇగోండి మా ప్రభుత్వం మీద వాళ్ళు ఇష్టంతో ఉన్నారు, వాళ్ళు వచ్చారు అని చెప్పేసి, అంతేగాని దౌర్జన్యపరంగా చేయకూడదు అని అనేసి నేను అంటాను. దౌర్జన్యపరంగా కానీ ప్రజాస్వామ్యకి వ్యతిరేకంగా కానీ చేయకూడదు. ప్రజాస్వామ్య పద్ధతిలో చేయండి. ఎంతమంది వస్తారో అప్పుడు చూద్దాం. అంతేగాని వాళ్ళకి ప్రలోభాలు పెట్టో వాళ్ళని బెదిరించో వాళ్ళకి పదవులు ఇస్తామనో చేయకూడదు. వీళ్ళు ఏం చేశారండి, 65 మంది వైఎస్ఆర్ పార్టీ ఎన్నుకుంటే గతంలో 2014-19 మధ్య 21 మందిని తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. 21 మందిలో మంత్రులను కూడా ఇచ్చారు. ఇవన్నీ మనకు తెలియని వేటి సార్ ఈ వ్యవహారం అంతాను. దాని గురించి ఇప్పుడు వాళ్ళు పెద్ద నీతి సూక్తులు మాకు చెప్తా ఉంటున్నారు, వాళ్ళు నీతి సూక్తులు చెప్తా ఉన్నారు. ఏ పార్టీలైనా సరే అవే చెప్తాయిలేండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికార పక్షంలో ఉండగా ఒక రకంగా మాట్లాడుతున్నారంటారు. అధికార పక్షంలో మీరున్నప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు వస్తుంటే మా అభివృద్ధి చూసే వస్తున్నారని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. అందుకే నేను అన్నది ఏంటంటే ఎవరికెవరు ఇలాంటి నిందలు వేసుకోవడం కానీ ఆ పార్టీ వదిలేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు మంచోడు కాదని చెప్పడం, ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత జగన్ మంచోడు కాదని చెప్పడం, ఇదంతా అసమర్థత. ఆ నాయకుడిలో ఉన్న అసమర్థతే తప్ప ఏ లోపం జరిగినా ఆ రోజు పార్టీ నీకు బేస్ ఇచ్చింది కాబట్టి నీకు నచ్చలేదు, వెళ్ళిపోయావు అంతే. నువ్వు నీ స్వార్థమే అక్కడ కనిపించాలి తప్ప పార్టీల మీద నిందించకూడదని నేనైతే అంటాను. ఆ తర్వాత లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకో, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకో వచ్చినప్పుడు అభివృద్ధి ఏదో చూసి వెళ్ళిపోతాం అనేది తప్పు. ఈ అభివృద్ధి ఎక్కడైనా ఒకేలా జరుగుతూ ఉంటుంది. 5 సంవత్సరాలు అధికారం అనుభవించడానికే ఎవరైనా వెళ్ళేది. లేదా ఇప్పటి ప్రభుత్వం ఆ పాత ప్రభుత్వం మీద కేసులు పెడుతుంది అన్న భయంతో కొంతమంది వెళ్ళొచ్చు, వీళ్ళు కూటమి ప్రభుత్వం బెదిరించవచ్చు. ఇవి ఎలాంటివి ఏవైనా జరగాలి తప్ప అభివృద్ధి అనేది ఎవరు చేసేది ఒకటేనండి. ఈ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ఇటు నుంచి ఇటు జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తే రేపు పొద్దున్న
మనం మెసేజ్ ఇచ్చినట్టు అవుద్ది. కానీ అది మధుబాబు గారు జాగ్రత్తగా ఏదేమైనా ఉండాలి. మీరు చెప్పినట్టు అధికారంలో ఉన్న పార్టీలోకి ఆటోమేటిక్గా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏదో రాజకీయ లబ్ధి కోసం వెళ్తారనుకుందాం. టీడీపీలో ఉన్న అదే పరిస్థితి, వైసీపీ ఉన్న అదే పరిస్థితి అని అనుకోవచ్చా? మరి రాబోయే భవిష్యత్తులో కూడా వైసీపీ వచ్చిన ఇదే పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి? ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ ఎన్నుకున్న తర్వాత ఆ ఎమ్మెల్యేని నేను తీసుకునేది లేదు, పార్టీకి రాజీనామా చేసి రావాలని చెప్పారు. ఉమ్. ఏ ఒక్కడినైనా ఎమ్మెల్యేని పార్టీ అధికారికంగా జగన్మోహన్ జనాలు రెడ్డి రైట్ గారు ఉంటారు. రైట్ తీసుకున్నారా రైట్ రైట్ చెప్పండి? రైట్ ఒకటి మధుబాబు గారు, వల్లభనేని వంశీయే మీరు చెప్పినట్టు రాజీనామా చేసి తీసుకుందామని అంటున్నారు మీరు. కానీ గతంలో రాజీనామా చేసి అయితే రాలేదు కదా వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు. వ- ఇప్పుడు వంశీకి ఎప్పుడు కూడా డైరెక్ట్ గా పార్టీ వెనక నుంచి ముద్ర వేసి వీళ్ళు బయటికి పంపిస్తే ఆయనగా వచ్చాడు తప్ప వంశీ ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా అధికార పార్టీలోకి చేరలేదండి. అదే కానీ జగన్ ఫోటోలు వెనకాల వేసుకుని మాత్రం మీడియా సమావేశాల్లో రకరకాలుగా మాట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయిగా. అధికార పార్టీ పరంగా ఇప్పుడు మీ ఆయన మీ ఎప్పుడూ పార్టీ వ్యక్తి చేరలేదు. కానప్పుడు ఏ ఎమ్మెల్యే మీ అయినా. పార్టీ వ్యక్తి కానప్పుడు వైసీపీ అధినేత బొమ్మ ఎందుకు పెట్టుకోవాల్సింది? జగన్ బొమ్మ ఎందుకు పెట్టుకుని మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు దాన్ని మీరు ఎంకరేజ్ ఎప్పుడు చేశారనే కదా దాని అర్థం. ఎప్పుడు గతంలో చెప్తున్నాను కదా, గతంలో ఎవరు కూడా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి రావాలని చెప్పారు ఫస్ట్. అదే అదే బేస్ మీద ఉన్నారు తప్ప ఎప్పుడు కూడా ఒక పార్టీ అటువైపు పార్టీ ఉన్నా ఆయన వ్యక్తిగతంగా ఆ, ఆయనకు తీసుకొచ్చారే తప్ప పార్టీ పరంగా ఎమ్మెల్యే పరంగా తీసుకురాలేదు. మ్మ్. అంతే రైట్. సురేందర్ నాయుడు గారు, సార్ మీరేమంటారు? అధికారంలో ఎవరు ఉంటే వారి పతనం కొనసాగాలి, ప్రతిపక్షంలో నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా గెలిచిన పార్టీకి రావాల్సిందే, లేకపోతే జైలుకి వెళ్ళాలి, లేకపోతే రకరకాల హింసలు భరించాల్సిందే, ఇదేనా? సరే, ఇప్పుడు 8 నెలలు అయింది మ్మ్. కూటమి ప్రభుత్వం వచ్చి. మేము నిజంగా అదే విధంగా అనుకో ఉంటే వీళ్ళని జైల్లో పెట్టుకోలేమా? వీళ్ళు అనుకున్నట్టు మేము అనుకో ఉంటే, లేదు మేము అధికార దుర్వినియోగం పాల్పడాలనుకుంటే, ఏదైతే నిండు అసెంబ్లీలో చంద్రబాబు గారిని ఇష్టానుసారం మాట్లాడినటువంటి కొడాలి నానిని కానీ, అంబటి రాంబాబును కానీ, ఇలాంటి వాళ్ళని ఎవరిని మేము లోపల పెట్టుకోలేమా? మాకు చేత కాదా? వాళ్ళ మీద కేసులు లేవా? సాక్షాత్తు వీళ్ళ జగన్మోహన్ రెడ్డిని, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని బొక్కలు వేసుండలేమా మేము? ఆల్రెడీ వేస్తున్నారు కదా చాలా మందిని. ఇప్పటికే వల్లభనేని వంశీ, అంతకుముందు పేర్ని నాని, ఇంకా రకరకాల కేసులు పెడుతూ ఉన్నారు కదా. సార్ ఉంది సార్. అది ఇప్పుడు మేము వేయాలనుకో ఉంటే డైరెక్ట్ గా పులివెందుల ఎమ్మెల్యేని వేసేసి ఉంటాం బొక్కలు ఈ పాటికి. మ్మ్. వీళ్ళలాగా మేము అధికార దుర్వినియోగానికి పాల్పడడం లే. ఇప్పుడు వల్లభనేని వంశీని పార్టీ ఆఫీసు మీద దాడి చేశాడు, వ్యక్తిగతంగా విమర్శించాడు, చంద్రబాబు గారిని విమర్శించాడు, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం మాట్లాడాడు, మా తల్లి లాంటి భువనేశ్వరి గారి మీద నిందలేశాడు. ఇవన్నీ కూడా మేము ఓర్పుతూనే ఉన్నాం. మేము అవి ఉపయోగించాల. మాకంటే మమ్మల్ని విమర్శించిన, మమ్మల్ని వ్యక్తిగతంగా దూషించిన, మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన దానికంటే కూడా మేము ప్రేమించేది మా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలను ప్రేమిస్తాం. అందుకే మా ఎస్సీ యువకుడికి అన్యాయం చేశాడు, కిడ్నాప్ చేశాడు, అతన్ని మానసికంగా వేధించాడు, శారీరకంగా ఇబ్బంది పెట్టాడు. దానికోసమే అతన్ని ఆ కేసులో లోపల పోయాడు. అతను పార్టీ ఆఫీస్ మీద దాడో, లేకపోతే మా చంద్రబాబు గారిని మాట్లాడినటువంటి దానికో, లేదంటే మా భువనేశ్వరమ్మని మాట్లాడిన దానికో ఆ విధంగా వేయాలనుకుంటే అధికారం వచ్చిన 2వ రోజే ఫస్ట్ కొడాలి నానిగాడు పోయి ఉంటాడు. కొడాలి నానిగాడు ఫస్ట్ పోయి ఉంటాడు. బయటే వచ్చి ఉండడు, అడ్రస్ లేకుండా కూర్చున్నాడు అనుకోండి, అది వేరే విషయము. మ్మ్. అంబటి రాంబాబు వెళ్ళిపోయి ఉంటాడు. వీళ్ళందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కదా, మ్మ్. తిరుగుతుంటారు కదా. మేమేమన్నా వద్దన్నామా? మ్మ్. మేము వేయాలనుకుంటే ఊరికే మాట్లాడుకోవడం కాదు. మ్మ్. మాకు ప్రజలు కూడా అంటున్నారు సార్, జనాలు అంటే కార్యకర్తలు, సగటు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా అంటున్నారు ఈరోజు, ఎందుకు వీళ్ళు చేతగాని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఇష్టానుసారం
తిట్టినారు, ఇబ్బంది పెట్టినారు, మానసికంగా వేధించారు, మీ ఒళ్ళంతా గాయాలు చేశారు. మీరు అధికారంలోకి వచ్చి కూడా వాళ్ళని ఉపేక్షిస్తున్నారు, వాళ్ళని వదిలేశారు. మీరు ఉమ్, ఎందుకు మీరు వాళ్ళని వదిలేశారు అని మమ్మల్ని వాటిలోకి పోతే ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఉమ్, కానీ మేము దానికి పోవట్లే, ఉమ్, మేము ఆ కక్ష సాధింపుకు పోవట్లే. ప్రజలు మాకు మా మీద నమ్మకంతో 164 కానీ ఆ విషయంలో మీరు స్ట్రాటజిక్గానే వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఏదన్నా సరే సరైన ఆధారాలు ఉండి ఉంటేనే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలనో లేకపోతే ఇంకోటనో మీ అధినేత చాలాసార్లు అన్నారు. ఊరికినే అరెస్ట్ చేసి తర్వాత మళ్ళీ ఇబ్బందులు కాకూడదనే ఉద్దేశంతోనే చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగానే కనిపిస్తుంది ఈ వ్యవహారంలో అయితే. సార్ అది మీ వ్యక్తిగత విషయం, లేదంటే వేరే వాళ్ళు ఎవరు ఏ విధంగా ఆలోచించుకుంటే ఆలోచించుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా కక్షపూరితంగా వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే అంతవరకు మాత్రమే, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల్ని, అధికారుల్ని కథ తేల్చేస్తామని చెప్తాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన మైండ్ సెట్ మారిపోతుంది. నేను ఆయన ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా నేను ఆయనతో కలిసి పనిచేస్తున్నా. ప్రతిసారి చెప్తాడు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు అందరూ రాసి పెట్టుకోండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, మిమ్మల్ని కొట్టిన వాళ్ళని, మీ ఆస్తుల్ని మీద దాడులు చేసిన వాళ్ళని వాళ్ళ కథ తేల్చేస్తాను అని చెప్తాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన మళ్ళా మారిపోతాడు. మళ్ళా మారిపోయి ఇవన్నీ మర్చిపోయి అభివృద్ధి సంక్షేమం అంతే మళ్ళా స్టార్ట్ అయిపోతుంది. ప్రజలంటే పిచ్చి ఆయనకి, ప్రజలంటే పిచ్చి, అభివృద్ధి చేయాలంటే పిచ్చి. ఆ విధంగా వెళ్ళిపోతాడు. మేమేం చేసేది? మేము చేయలేము. వీళ్ళలాగా మేము ఆలోచించలేకపోతున్నాం, వాళ్ళలాగా మేము ఆనందించలేకపోతున్నాం. ఎందుకంటే ఎదుటి మనిషిని, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మాకు కూడా ఆశ ఉంటుంది ఇబ్బంది పెట్టాలా అని. కానీ మీరు అన్నట్టు ఏదైనా కూడా జరగాలి అంటే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా చట్ట ప్రకారం, మేమేది రూల్స్ను బ్రేక్ చేసి వాళ్ళలాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొని మేము చేసే పని ఉండదు. చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. దాంతోపాటు ఇందాక మధు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఎన్నికలు జరిగేటప్పుడు అవకతవకలు జరుగుంటే మీరు ఎందుకు గమ్మునే ఉన్నారు? రాజధాని మీద పోరాటం చేస్తారు కదా, ఇంకొక దాని మీద పోరాటం చేస్తారు కదా, దీన్ని ఎలక్షన్ కమిషన్కి ఇవ్వచ్చు కదా అని. చాలా మంచి ప్రశ్న మధు. మీకు తెలియని విషయం ఏమంటే, ఎన్నికల కమిషనర్ గారికి మేము రిపోర్ట్ చేసిన ఫలితంగానే అప్పటి ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి రమేష్ కుమార్ గారు ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తే మీ మీడియా, మీ వైసీపీ మూకలు ఆయన మీద పడి ఆయన కులాన్ని తీసుకొచ్చారు. కరోనా వల్ల మేము పోస్ట్ పోన్ చేస్తున్నాము అంటే, కరోనానా కమ్మరోనానా కరోనానా అన్నటువంటి వ్యక్తులు మీరు. ఎన్నికల కమిషనర్ గారికి కూడా కులాన్ని ఆపాదించినటువంటి, దిగజారిపోయినటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ. అదే కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా కులాన్ని ఆపాదించినటువంటి డేరా బాబాలు ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ. మీరు దాని గురించి మాట్లాడితే మనకు నవ్వు వస్తా ఉంది. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చే కొద్దిగా అవన్నీ మర్చిపోయి చిలక పలుకులు పలుకుతున్నారు. మీరు ఇవ్వచ్చు కదా, మీరు అలా చేయకూడదు కదా, ఇలా తీసుకోకూడదు కదా అని. మీరు చేసింది ఏంది? ఎమ్మెల్యేలని 6 మందిని తీసుకున్నారు కదా. మీరు 6 మందిని తీసుకొని మీరేం మాట్లాడినారు? మీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని నిండు సభలో నువ్వేం చూస్తే మేము భయపడిపోతామా? ఇంకొక నల్లగారిని కానీ ఇటు పక్క లాగానో నీకు ప్రతిపక్ష హోదా ఉండదు, కూర్చో అనేది మన చూడలా. ఎట్లా విమర్శించాడో, ఎంత వ్యక్తిగతంగా మాట్లాడాడో చూసాం కదా. అవన్నీ మర్చిపోతే ఎట్లా మధు గారు? మనం అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా. వాస్తవంగా చెప్పాలంటే మీ మీద అందరి వైసీపీ నాయకుల కంటే కూడా మీరు కొంచెం సపరేట్ గా ఉన్నారని మీ మీద ప్రేమ ఉంది నాకు. కొంచెం సాఫ్ట్ గా మాట్లాడతారు, కొన్ని విషయాలు ఉన్నట్టు మాట్లాడతారు. దాంట్లో మీ మీద ప్రేమ, అభిమానం, గౌరవం కూడా నాకు ఉంది. కానీ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మధు గారు. అందరిలాగా అందరు వైసీపీ నాయకులాగా మీరు మాట్లాడకూడదు, మాట్లాడరు అని ఉంది. కానీ కొన్ని డివేట్ అవుతున్నారు మీరు. కానీ
మీరు చూశారు, కానీ మీరు లోపల ఉన్నటువంటి దాన్ని అణిచిపెట్టుకొని మాట్లాడుతున్నారు. బయట గుండెల్లో నుండి తీసి మాట్లాడండి, నిజాలు మాట్లాడండి. వాస్తవంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు ఎక్కడా కూడా 10%, పెద్దలు లక్ష్మణ్ గారు ఉన్నారు, ఆయనకు తెలుసు అన్ని విషయాలు మనకంటే కూడా, ఎక్కడా కూడా 10% పైన ఇంతవరకు చరిత్రలో ఏకగ్రీవాలు జరిగిన పాపాను పోల. ఈరోజు మొన్న 5 సంవత్సరాలలో ఏకగ్రీవాల పర్సంటేజ్ ఎంత అండి? 70% ఏకగ్రీవాలు. అంతెందుకండి, ఎగ్జాంపుల్ నేను చెప్తా. తిరుపతిలో 50 డివిజన్లు ఉంటే 30 డివిజన్లు ఏకగ్రీవం అండి. 30 డివిజన్లు ఏకగ్రీవం అండి తిరుపతిలో. అంటే తిరుపతిలో నామినేషన్ వేసే కార్యక్రమం జరుగుతుంది కదా, ఆ ఆఫీసు ముందు 30 మంది పోలీసులను పెట్టేస్తారు. దాంతో పాటు వీళ్ళ వైసీపీ నాయకులు ఒక 50 మంది ఉంటారు. ఎవడైనా సరే నామినేషన్ వైసీపీ ఓడి వేసేసి వచ్చిన తర్వాత ఇంకా ఎవడు నామినేషన్ ఎత్తుకొని వచ్చినా లోపల పోనీరు. రైట్, కానీ ఆ విధంగా జరిగింది. అది ఎన్నికలాగా జరగల, నామినేటెడ్ గా జరిగింది. అది కూడా మనం ఒప్పుకోవాలా, నిజాలు ఒప్పుకోవాలా. ఈరోజు ఏం జరిగింది? మీరు ఎవరైతే నామినేట్ చేశారో ఆ నామినేట్ చేసిన వాళ్ళు 26 మంది తెలుగుదేశం వైపు వచ్చేసి, మీ ఎమ్మెల్సీ తెలుగుదేశానికి ఓటేసా. మీ ఎమ్మెల్సీ, కార్పొరేటర్ కాదు, మీ ఎమ్మెల్సీ తెలుగుదేశానికి ఓటేసా. మేమేమైనా ఎమ్మెల్సీని కూడా కిడ్నాప్ చేస్తున్నా? చేయలేదు కదా. కాబట్టి సరే, మీరు ఇప్పుడు అంటున్నారు, మధు గారు అంటున్నారు, మీరు స్వేచ్ఛగా వదిలేస్తే వాళ్ళ పాటుకు ఓట్లు వేసుకోవచ్చు కదా ఆ విధంగా ఉంటే అని. మరి మీరు ఎందుకు బంధించారు? వదిలేసేయండి, స్వేచ్ఛగా వదలండి. మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మీరు ఫ్యాన్ గుర్తు మీద గెలిచారు, మీరు ఓటు ఎట్టేస్తారో వేయండి అని చెప్పి వదిలేసేయచ్చు కదా. వాళ్ళు బంధించేందుకు? మీరు బంధించకపోతే ఎందుకు కౌన్సిల్కి రాలేదు 2 రోజుల నుండి? 3 సార్లు పోస్ట్ పోన్ అయింది కదా, ఎందుకు రాలేకపోయారు? వచ్చేయండి, వదిలాల్సింది. మీకు ఓటేస్తారా? ఎవరికి ఓటేస్తారో వాళ్ళు అభివృద్ధి ఓటేస్తారా, మీకు ఓటేస్తారా, లేకపోతే ఎవరికి వేయరా, తటస్థంగా ఉంటారా అని చూడాల్సింది. కాబట్టి మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని విలువలతో కూడినటువంటి మాట మనం మాట్లాడుకోవాలా. ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు వాళ్ళందరినీ తీసుకుంటే ఆయా డివిజన్లలో ఆయా వార్డులలో తెలుగుదేశం పార్టీకి 5 సంవత్సరాలు వైసీపీ దాష్టికాల్లో బలైపోయి ఒళ్ళు హూనం చేసుకొని కార్యకర్తల రక్తాన్ని సిందించి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు. రేపు వాళ్ళు వచ్చినప్పుడు మీ కార్యకర్తలు, మీకు పనిచేసిన కార్యకర్తలకు పదవి లేకుండా వాళ్ళకే మళ్ళా కార్పొరేషన్ టికెట్ ఇస్తారా అట్టని చెప్పి తీసుకుంటున్నారా అని చెప్పి నేను ఒప్పుకుంటున్నా. దాన్ని కూడా వారు చెప్పింది సత్యం. కొన్ని దగ్గరలో యాక్సెప్ట్ చేస్తూ కొన్ని దగ్గరలో ఆ విధంగా వస్తున్నారు. వాస్తవంగా మేము తీసేసుకుంటే, మేము అబ్జెక్షన్ కానీ చేయకుండా ఉంటే, లక్ష్మణ్ గారు నేను విషయం చెప్తున్నా, తిరుపతిలో సమన్వయ కమిటీ మీటింగ్ జరిగితే 30 మంది కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 10వ రోజు 30 మంది కార్పొరేటర్లు మేము తెలుగుదేశంలో చేరిపోతాం అని చెప్పి వాళ్ళు వస్తే దాన్ని సమన్వయ కమిటీలో పెట్టారు. సమన్వయ కమిటీలో పెడితే అబ్జెక్షన్ చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నేనే. అవసరం లేదు, వాళ్ళు ఆ పదవి మనకు అవసరం లేదు, మన పార్టీలోకి వాళ్ళు వద్దు, వాళ్ళని మనం చేర్చుకుంటే వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే మనకు 63,000 మెజారిటీ వచ్చింది. వాళ్ళని మళ్ళా మనం చేసుకొని మనం నెత్తిరేసుకుని ఊరేగితే వాళ్ళు చేసిన పనులన్నీ కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. వద్దు అని చెప్పి టైం అయిందండి. కానీ ఇప్పుడు మా పార్టీలో ఒకే సెకండ్ కంక్లూడ్ చేస్తాం. మేము మా పార్టీలో చేర్చుకోవటం లేదు వాళ్ళని. వాళ్ళు డిప్యూటీ మేయర్ కి అభివృద్ధిని చూసి మీ సరసన మేము ఉంటాం, మేము అభివృద్ధిలో పాలు పంచుకుంటాం, చేతులెత్తాం అన్నారు అంతే. మేము వాళ్ళని మా పార్టీలో చేర్చుకోవడం కానీ లేదు మళ్ళా వాళ్ళకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఏమి వాళ్ళకు మాట ఇవ్వడం లేదు, వాగ్దానం చేయట్లేదు. రైట్ లక్ష్మణ్ గారు, ఎమ్మెల్యేలు మారితేనే ఫిరాయింపుల చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి. మరి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వేరే పార్టీలో చేరితే ఈ ఫిరాయింపుల చట్టాలు ఏమైనా వర్తిస్తాయంటారా? నిజానికి ఎన్నికల సంఘానికి ఎలాంటి కంప్లైంట్లు చేసినా చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. కోర్టుల్లో ఎన్ని కేసులు వేసినా సరే కోర్టులు ఏం చెప్పినా కూడా దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. అలాగే స్పీకర్కి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు శాసనసభ్యుల వ్యవహారంలో ఏంటంటే ఫిరాయింపుల చట్టంలో లెజిస్లేటివ్ పార్టీని 2/3 మెజారిటీ ఉంటే విలీనం చేసుకోవచ్చు. అదే ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీ తీసుకున్నప్పుడు జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం తీసుకున్నప్పుడు జరిగింది. ఆ చట్టంలో లోపం ఉంది. మ్మ్. అలా ఆ యొక్క లోకల్ బాడీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్, లోకల్ బాడీ యొక్క ప్రజల చట్టంలోకి వచ్చేసరికి అలాంటి రూల్ ఏం పెట్టలేదు. అలాంటి రూల్ ఏం దాంట్లో లేదు. మ్మ్. లేనప్పుడు ఏమైపోయింది, వాళ్ళ ఇష్టం, పార్టీ మారచ్చు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు. మీరు హైదరాబాద్ లో చూసాం కదా, టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన మేయరు కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయింది. కాంగ్రెస్ పార్టీ మేయర్ గా పనిచేస్తుంది ఇప్పుడు ఆమె. మ్మ్. మరేమో మనం ఇక్కడ చట్టాలలో లోపాలు ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు కానీ లేకపోతే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఈ చట్టాలను, అంటే ఎన్నికల నియమ నిబంధనలను సవరించాల్సినటువంటి అవసరం ఉంది. మ్మ్. అది చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం, చేయటం లేదు. పార్లమెంట్ లో బిల్లులు పెట్టడం లేదు. ఎందుకు? కేంద్రంలో ఉన్న పార్టీకి కూడా ఈ ఫిరాయింపులు అవసరం వచ్చాయి. మ్మ్. అందరూ ఒకటే. రైట్ సార్. ఇప్పుడు ఇద్దరు శాసనసభ్యులు పోతామంటారు, స్పీకర్ కు ఫిర్యాదు చేస్తారు ఆ పార్టీ యొక్క అధ్యక్షుడు, మ్మ్. స్పీకర్ దాన్ని పక్కన పడేస్తారు. ఇప్పుడు అదే కదా తెలంగాణలో జరుగుతున్నది. అది మళ్ళీ కోర్టు పోతుంది. కోర్టులో కూడా విచారణలు జాప్యం అవుతాయి. చూసాం కదా, మహారాష్ట్రలో ఒక శాసనసభ్యుడి విషయంలో 5 సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అతన్ని తప్పని. ఏం రైట్ సార్. చేసుకున్నాం? టైం అవుతుంది, కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అదే ఇక్కడ ఈ ఫిరాయింపుదాల యొక్క చట్టాలను లోకల్ బాడీ ఎన్నికలకు కానీ అటు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు కానీ పటిష్టంగా దాన్ని తీసుకురావాలి. వస్తే తప్ప ఈ రాజకీయ నాయకులు మార్పు అయితే రాదు. రైట్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, అలాగే మధుబాబు గారు, సురేంద్ర నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.